ఫ్రెండ్స్, ఈ వ్యక్తి పనిచేసి సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటే ఇతనికి ఇంటి బయట చాలా మంది జనం నిల్చొని ఉండడం కనిపిస్తారు. ఇంకా అంతమంది జనాన్ని చూసి ఈ వ్యక్తి భయపడిపోతాడు. ఇంకా వెంటనే ఈ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్తాడని అంతలోపు ఒక మహిళ ఏడ్చుకుంటూ ఇతని దగ్గరికి వచ్చి, నీ కూతురు అలాగే నీ భార్య లోకాన్ని వదిలేసి వెళ్లిపోయారు అంటుంది. కానీ ఈ వ్యక్తి వీళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మడు. అందుకే వీళ్ళని అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా ఈ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి చూసి తన భార్య పిల్లలు నిద్రపోయారు అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి బజార్ నుండి తెచ్చిన వస్తువులను తన కూతురికి చూపిస్తూ ఉంటాడు. కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఇంకా ఈ వ్యక్తి ఏం చేయలేక అతను కూడా నిద్రపోతాడని తర్వాత రోజు ఉదయాన్నే లేచి చూడగానే తన కూతురు భార్య ఇంకా పడుకొని ఉంటాడు. ఇంకా ఈ వ్యక్తి తినడానికి ఏమైనా ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఈ వ్యక్తి ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. అండ్ అంటాడు, నీ భార్య కూతురు ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయారు అంటాడు. కానీ ఈ వ్యక్తి ఇతను చెప్పేది కూడా నమ్మడు. అండ్ ఈ మాట చెప్పి ఈ వ్యక్తి అక్కడ నుండి మాయమైపోతాడు. ఇంకా ఈ వ్యక్తి చాలా టెన్షన్ పడుతూ అక్కడే మళ్ళీ పడుకుంటాడు. అండ్ ఇతని డ్రీమ్ లో తన కూతురు ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇంకా ఈ వ్యక్తి మళ్ళీ నిద్రలేసి చూస్తే తన కూతురు భార్య అక్కడ ఉండరు. ఇంకా ఆకలి అవుతుందని ఈ వ్యక్తి వస్తువులను తీస్తున్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తికి తెలుస్తుంది తన భార్య కూతురు చనిపోయింది అని. దానితో ఈ వ్యక్తి పాపం ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి తన భార్య కూతురు అంత్యక్రియలను పూర్తి చేస్తాడు.